పాకిస్తాన్తో ఘర్షణ తీవ్రమవుతున్న పరిస్థితిలో భారత్ తీసుకున్న ఓ కీలక నిర్ణయం శత్రువు వెన్ను విరిచేలా చేసింది. ఇస్లామాబాద్ సమీప నూర్ఖాన్ సహా పలు వైమానిక స్థావరాలు క్షణాల్లో ధ్వంసమైపోయాయి. శత్రు సైన్యానికి వణుకు పుట్టించిన సూపర్సోనిక్ క్రూజ్ క్షిపణి దెబ్బకు దిగివచ్చి కాల్పుల విరమణకు అంగీకారానికి సిద్ధమైంది. పాకిస్తాన్తో ఘర్షణ తీవ్రమవుతున్న పరిస్థితుల్లో భారత్ తీసుకున్న ఒక కీలక నిర్ణయం శత్రువు వెన్ను విరిచేలా చేసింది. తన అమ్ముల పొదిలోని బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూజ్ క్షిపణులను వ్యూహాత్మకంగా వినియోగించడంతో అప్పటి వరకు అణ్వాయుధాలున్నాయంటూ ప్రగల్భాలు పలికిన దాయాది దేశం వెన్నులో వణుకు పుట్టింది. మొత్తం పరిస్థితే మారిపోయింది. పాకిస్తాన్ అధికారిక రాజధాని ఇస్లామాబాద్ అయినా పాలన మొత్తం జరిగేది రావల్పిండి నుంచే. ఇక్కడ చక్లాలాలోని ఆ దేశ ఆర్మీ చీఫ్ కార్యాలయం నుంచే సైన్యానికి ఆదేశాలు వెళ్తూ ఉంటాయి. శనివారం తెల్లవారుజామున భారత్ లక్ష్యంగా ఎంచుకున్న పాక్లోని కీలక ప్రాంతాల్లో రావల్పిండి సమీప నూర్ఖాన్ వైమానిక స్థావరం అత్యంత ప్రధానమైంది. ఇక్కడ గగనతల రిఫ్యూయలర్ ట్యాంకర్ విమానాలు, భారీ రవాణా విమానాలు ఉన్నాయి. అప్పటికే పాకిస్తాన్ సైన్యం ఢిల్లీ లక్ష్యంగా ప్రయోగించిన ఫతాహ్ 11 బాలిస్టిక్ క్షిపణులను భారత బలగాలు గగనతల రక్షణ వ్యవస్థ S-400తో మధ్యలోనే పేల్చివేసింది. శుక్రవారం అర్ధరాత్రి శ్రీనగర్ నుంచి నలియా వరకు 26 లక్ష్యాల పైకి పాక్ క్షిపణులు, డ్రోన్లు ప్రయోగించగా వాటన్నిటినీ భారత రక్షణ దళాలు సమర్థంగా అడ్డుకున్నాయని అధికారులు వెల్లడించిన విషయం కూడా తెలిసిందే. ప్రతిగా భారత్ శనివారం తెల్లవారుజామున అత్యాధునిక క్షిపణులు, గైడెడ్ మ్యూనిషన్, లాయిటరింగ్ మ్యూనిషన్ను వాడినట్లు తెలుస్తోంది. వీటిలో బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూజ్ క్షిపణులు అత్యంత కీలక పాత్ర పోషించాయి. సుఖోయ్ 30 MKI యుద్ధ విమానాల ద్వారా ప్రయోగించిన బ్రహ్మోస్ క్షిపణులు పాకిస్తాన్ భూభాగాల లోపలి వరకు వెళ్లి ఆ దేశానికి చెందిన పలు వైమానిక స్థావరాలను దెబ్బతీశాయని వివిధ వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం. బ్రహ్మోస్ క్షిపణులు పాకిస్తాన్ భూభాగాల లోపలి వరకు వెళ్లి ఆ దేశానికి చెందిన పలు వైమానిక స్థావరాలను దెబ్బతీశాయి. ధ్వంసమైన వైమానిక స్థావరాల్లో రఫీకి, మురీద్, నూర్ఖాన్, రహి-యమార్ఖాన్, సుక్కుర్, చునియన్, ఫార్సూర్, సియాల్కోట్ ఉన్నాయి. పంజాబ్ ప్రావిన్స్లోని రఫీకి వైమానిక స్థావరం అత్యాధునిక విమానాలకు కేంద్రం. 10,000 అడుగుల రన్వే ఇక్కడి ప్రత్యేకత. అత్యవసర ల్యాండింగ్ స్ట్రిప్లున్నాయి. పంజాబ్ ప్రావిన్స్లోని చెక్వాల్ మురీద్ ఉంది. ఇక్కడ కీలక వైమానిక స్థావరం ఉంది. మానవరహిత సాయుధ డ్రోన్లను ఇక్కడ నిల్వ చేస్తుంటారు. ఇస్లామాబాద్కు అత్యంత సమీపంలోని రావెల్పిండిలో నూర్ఖాన్ వైమానిక స్థావరం ఉంది. పాక్ ఉన్నత స్థాయి జనరల్స్ ఇక్కడ భేటీ అవుతారు. ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ కార్యాలయం కూడా చక్లాలలోనే ఉంది. ముఖ్యమైన ఈ వైమానిక స్థావరాలను భారత్ దెబ్బతీయడంతో పాకిస్తాన్కు ఎటూ పాలుపోని పరిస్థితి ఏర్పడింది. అంతకుముందు ఆ దేశ గగనతల రక్షణ వ్యవస్థలను పేల్చివేయడంతో భారత క్షిపణులను శత్రు సైన్యం గుర్తించలేకపోయింది. ఈ పరిస్థితుల్లో తమ వద్ద ఉన్న అణ్వాయుధాలను వినియోగించడం ఏమో గానీ వాటిని కాపాడుకోవడము కష్టమని స్పష్టం కావడంతో పాక్ నాయకత్వం చేతులెత్తేసింది. శనివారం మధ్యాహ్నానికి కాల్పోల విరమణకు సిద్ధమైందని రక్షణ నిపుణులు విశ్లేషిస్తున్నారు. పాకిస్తాన్ వైమానిక స్థావరాలను ధ్వంసం చేయడానికి బ్రహ్మోస్ క్షిపణులను వినియోగించినట్లు భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మాటల ద్వారా స్పష్టమవుతోంది. యుద్ధ రంగంలో వీటిని ఉపయోగించడం ఇదే తొలిసారి. భారత్ నిమిషాల వ్యవధిలో పాక్కు చెందిన కీలక వైమానిక స్థావరాలను ధ్వంసం చేయడం ఆ దేశంలో గుబులు రేపింది.